ఒసేయ్ ఒసేయ్ ఇంకా ఎన్ని రోజులు ఇట్లా? సాయంత్రం అవ్వగానే లేచి అందంగా రెడీ అవ్వడం, బస్ స్టాప్కి వెళ్ళి నించోవడం, ఎవడొస్తాడా అని వెయిట్ చేయడం, వచ్చాక బేరం కుదిరించుకోవడం, పోలీసు వస్తాడేమో అని భయపడ్డం, పొద్దున్నే ఇంటికి రావడం, సాయంత్రం దాకా పడుకోవడం, మళ్ళీ లేచి బస్ స్టాప్కి వెళ్ళడం. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా? సినిమా హీరోయిన్స్ కి, క్రికెటర్స్ కి, మనకి వయసున్నంత వరకు డిమాండ్, అప్పుడే సంపాదించుకోవాలి. అలా అని ఏం సంపాదించామే ఇప్పటి వరకు? ఎంత కష్టపడినా ఇంటికి పంపడానికి, తాగడానికి, తినడానికి, మన అందం చూపించుకోవడానికి సరిపోవట్లేదు వచ్చే డబ్బులు. అందంగా కనిపించటానికి నాకు నీ ఎంత ఖర్చు అవుతులే. అబ్బో, నువ్వెంత దాచావో. నెలకి 10,000 కూడా మిగలట్లేదు. అందర్నీ సుఖపెట్టడం తప్ప మనం సుఖపడే యోగం లేదానే? మనం కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలి. అందుకే నేను ఆ సోముగాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అనుకుంటున్నా. వెరీ గుడ్, చేసుకో. కానీ నాకొక డౌట్ ఉంది. ఏం డౌటే? మీరు మందు తాగితే బిల్లు ఎవరు కడతారు? నేనే. మీ బిర్యానీకి? నేనే. నీ పెళ్లి ఖర్చులకి? నేనే. ఇల్లు తీసుకుంటే హౌస్ రెంట్ ఎవరు కడతారు? నేనే. రేపు పిల్లలు పుడితే ఎవరు పెంచుతారు? నేనే. నువ్వు పెళ్లి చేసుకుంటే సెటిల్ అవడం కాదు, నువ్వు డబుల్ షిఫ్ట్ చేసుకోవాలి కదా. మనం పెళ్లి చేసుకొని సెటిల్ అవడం కాదే, మనల్ని సెటిల్ చేసేవాడిని పెళ్లి చేసుకోవాలి. మనల్ని సెటిల్ చేసేవాడంటే? ఫస్ట్ పాయింట్, బాగా డబ్బులుండాలి. సెకండ్, ఏం చెప్పినా ఏం చేసినా తలూపాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్, ఏం తెలియని అమాయకుడైతే పెళ్లి చేసుకోవాలి. అలాంటి బక్రాగాడు ఎక్కడ దొరుకుతాడే? దొరుకుతాడే, తంతే బూరెల బుట్టలు పడ్డట్టు మన టైం వస్తే వాడే వచ్చి ఒళ్ళో పడతాడు. మన టైమా? వచ్చినట్టే. నీ టైం వచ్చింది నాన్న. మబ్బు మబ్బు కళ్ళ పిల్లవాడే, తింగరి నవ్వుల పోరగాడే. ఏం టైం నాన్న? కూర్చొని మాట్లాడే టైం. ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నాను. మీ అమ్మ కూడా ఊరెళ్ళింది, ఇదే కరెక్ట్ టైం. రా కూర్చో. చెప్పండి నాన్న. ఈరోజు మనమిద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం. సరే నాన్న. తండ్రి కొడుకుల్లో కాదు, మంచి ఫ్రెండ్స్లో మాట్లాడుకుందాం. సరే నాన్న. నీకు అబ్బాయిలంటే ఇష్టమా? ఇష్టమే నాన్న. ఎప్పుడా ఎదవతో తిరుగుతున్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది వాడంటే నీకు ఇష్టమని. అవును నాన్న, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. వాడికి కోకోకోలా అంటే ఇష్టం, నా కోసం థమ్స్అప్ తాగుతాడు. వాడికి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టం, నా కోసం నూడిల్స్ తింటాడు నాన్న. మనసులే కాదు, టేస్ట్లు కూడా కలిసాయన్నమాట. ఇంటికి కోళ్ళు వస్తుంది అనుకుంటే అల్లుడు వస్తున్నాడు అన్నమాట. పర్లేదు. ఇంతకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఎవరిని? ఇంకెవరిని నాన్న? నీ ఫ్రెండునే. మగాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి నాన్న? లీగలేరా? నువ్వు ప్లస్సా, మైనస్సా, ఇంటూనా, డివైడెడ్ బయ్యా అనేది కాదు ఇంపార్టెంట్, నీ లెక్క పూర్తయిందా లేదా అనేది ఇంపార్టెంట్. అయినా మగాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు నాన్న? మీ చెల్లి చేసుకుంది కదరా. చెల్లి చేసుకోవడం నేను చేసుకోవడం ఒకటేనా నాన్న? ఆల్మోస్ట్ రెండు ఒకటేరా, కాకపోతే నేను గే అంటారు అంతే. నేను గే ఏంటి నాన్న? మరి లేకపోతే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి నాన్న? నాకు అమ్మాయి నచ్చాలి కదా. ఇంకెప్పుడు అనిపిస్తుందిరా? నీ వెనక పుట్టింది, అది పెళ్లి చేసుకుని పిల్లని కూడా అంది. అయితే గీతే ఏం లేదు. మర్యాదగా నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేకపోతే గే అని ఒప్పుకుంటావా? హాయ్ అంకుల్. ఏంటి అంకుల్ ఏదో ఒప్పుకోమంటున్నారు? నన్ను ఏమన్నా ఒప్పించమంటారా? చెప్పండి. కరెక్ట్ టైంకి వచ్చావురా. మీ టాపికే మాట్లాడుతున్నాను. మీరు ఏం కంగారు పడకండి అంకుల్, నేను ఒప్పిస్తా. మీ వాడిని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. నా మాట కాదండి అంకుల్ వీడు అసలు. నువ్వు బుగ్గిళ్ళ బాబు చేతి జరుగు. ఏమైందిరా? నాన్నకు మన మీద డౌట్ వచ్చిందిరా. డౌట్ కాదు, ఇట్స్ కన్ఫర్మ్డ్. నీ డౌట్ ఏంటి? మీకేం కన్ఫర్మేషన్ వచ్చింది అంకుల్? అంకుల్ కాదురా, మామగారు అని పిలవాలి. మామ గారా? నేను నీకు మామగారిని, నువ్వు నాకు అల్లుడు. ఇంకా నయం అంకుల్, ఈ నా పిల్లం అనలేదు. రే
నాన్న మన ఇద్దరిని గే అనుకుంటున్నాడు రా. ఛీ ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మరి వాడు పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంట్రా? వాడి పెళ్ళికి నాకు లింక్ ఏంటి? వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు నీతోనే తిరిగేది. అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ కదా ఆ ఈ రోజు మంచి ఫ్రెండ్సే, రేపు మంచి భార్యాభర్తలు అయ్యేది అంకుల్. ప్లీజ్ మీరు అలా అనకండి అంకుల్, చాలా దరిద్రంగా ఉంది కదా. వాడిని పెళ్లికైనా ఒప్పించు, లేకపోతే మీ ఇద్దరైనా పెళ్లి చేసుకోండి. నేనెలా ఒప్పిస్తా అంకుల్? ఇందాక నువ్వే అన్నావు కదరా నా మాట అస్సలు చదవద్దని. అదేదో క్యాజువల్ గా అన్నాను. నేను మాత్రం సీరియస్ గానే చెప్పాను. అంకుల్ వాడి పెళ్ళా లేకపోతే వాడితో పెళ్ళా నువ్వే ఆలోచించుకో. ఏంట్రా మీ నాన్న? నాన్న కాదు మామగారు. మీరు ఆగండి అంకుల్, నేను చెప్పేది వినండి. వస్తున్నాను, ఆగండి అంకుల్, చెప్తే ఆగండి. ఏంటో ఈరోజు నా టైమే బాగాలేదు, లేకపోతే నేనుకేంటి. రే ఏమన్నాడు రా నాన్న? రే ఏమన్నాడు రా నాన్న? బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు రా. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు నేను గేమ్ చెప్పేసి మన పోస్టులు ఊరంతా అంటేస్తా అంటున్నాడు రా మీ ఊరంతా నాన్న. కాదు స్టేట్ మొత్తం. మీరు ఆగండి అంకుల్. రే నువ్వు రారా. ఎక్కడికి రా? నువ్వు రారా చెప్తాను. ఉమ్. అంకుల్ మీ కొడుకుని మగాన్ చేసి తీసుకొస్తా, వెళ్తాను, రారా. ఏం ఆలోచిస్తున్నారా? అంటే ఈ టైంలో టీ తాగుదామా కాఫీ తాగుదామా అని ఆలోచిస్తున్నాను రా. నా రక్తం తాగరా, నా రక్తం తాగు. అరే ఎందుకురా అరుస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? లైట్ గా హెడేక్ ఉందిరా. రేయ్ పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంట్రా? అందులో ప్రాబ్లం ఏముందిరా? అమ్మాయి నాకు నచ్చాలి కదరా. అసలు ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? అమ్మాయిని చూడగానే ఎదవ సినిమా డైలాగులు మెంగ మాకు. దొండకాయ లాంటి కళ్ళు, బెండకాయ లాంటి పళ్ళు అన్నావు అనుకో ముక్కు పగిలిపోద్ది. ఒక్క ముక్కలో చెప్పు. పాలకోవాలంటే అమ్మాయి కావాలరా. ఆటగాడివే. చిచి అలా కాదురా, నీకు తెలుసుగా నాకు పాలకోవంటే ఇష్టమని. నీ గురించి తెలిసి కూడా నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా కదా. అయినా అమ్మాయికి ఫుడ్కి లింక్ ఏంట్రా? ఇదంతా కదరా. ఎప్పటి వరకు నువ్వు ఎంతమంది అమ్మాయిలు కిస్ చేసావు చెప్పు? మాట్లాడితేనే తడిచిపోతుందిరా చెమటతో. అంటే హగ్గు కూడా? ఏకండి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చురా. వీడు పెద్ద బెప్పం బెప్పం. నాకు ఇప్పుడు అర్థమైందిరా నీ భయం ఎలా పోగొట్టాలో. ఎలా? ఒక అమ్మాయిని తీసుకొస్తా, నైట్ పని కానిచ్చి పొద్దున గల ధైర్యం వచ్చేస్తుంది. ఏం పనిరా? ఆ పని తప్పురా. రే నువ్వు ఈ తప్పు చేయలేదనుకో మీ నాన్న నా గురించి తప్పుడు ప్రచారం చేస్తాడురా. దానికన్నా ఇదే బెస్ట్. నువ్వేం మాట్లాడుకో, మూసుకుని కూర్చో. వద్దురా. నేను ఇలా అమ్మాయిని అరే, తప్పు వద్దురా. పని చేయమంటే ఒప్పుకోడే అరే. ఒప్పుకోడే. అరే వద్దురా. బెప్పం బెప్పం వీడి సీలు ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేద్దాం. ఎంత? 5000. 10,000 ఇస్తా. ఎంతమంది? ఒక్కడే, కానీ అడిగి ఏం తెలీదు. మొత్తం నువ్వే నేర్పాలి. నేర్పించాలా? 20,000 ఇస్తా. సరే. దొరకకూడదు 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 దొరకకూడదు. అమ్మయ్యా దొరకలేదు కదా. పద మనం వెళ్ళి బిర్యానీ తిని థమ్సప్ తాగి నన్ను ఇంటి దగ్గర వదిలే, నేను పడుకుంటా.
ఆ? ఏ? ఏయ్. ఆ. కూర్చోండి. కాఫీ టీ ఏమన్నా తీసుకుంటారా? రేయ్, నీ కాఫీ టీ తగలయ్యా. ఎప్పుడేం మాట్లాడాలి తెలీదా? సారీరా. నాన్నగారు ఎలా ఉన్నారండి? జాతకం తీసుకోరా, పెళ్లి సంబంధాలు మాట్లాడదామా? నోర్మి, ఆ? ఇదిగో ఇది మ్యాటర్, అర్థమైందా? అర్థమైంది. నువ్వెళ్ళు, నేను చూసుకుంటా. బెడ్రూమ్ ఎక్కడా? హ్మ్. 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 అరే అది తెచ్చావా? తీసుకో. ఇది కాదురా, అది. అదే ఇది. ఇది కాదురా, ఫ్లవర్స్. ఫ్లవర్స్ తెచ్చావా? ఓ ఓ ఫ్లవర్స్ కాదురా, ఫ్లేవర్స్ అనాలి. ఫ్లేవర్స్ కాదురా, ఫ్లవర్స్. పూలు పూలు. పూలా? మ్మ్. పూలు ఎందుకురా? సినిమాల్లో చూపిస్తారు కదరా, అమ్మాయి అబ్బాయిల దగ్గర రాగానే పూలు ఇలా కొట్టుకుంటాయి. నువ్వు పూలు ఇస్తేనే కదరా నేను లోపలికి వెళ్ళి పూలు కొట్టుకునేది. పట్టాల్సింది పువ్వు కాదురా, పువ్వు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. మ్మ్. ఈ నాకు నీకు వద్దన్నావురా బాబు, వెళ్ళు. అరే నాకు భయం వేస్తుందిరా. నీ భయం నేను పోగొడతాలే కాని నువ్వు బయటికెళ్ళు, నువ్వు లోపలికి రా. బయట తాళం వేసి వెళ్తాను, లోపలికి వెళ్ళి కానిచ్చి వెళ్ళు. అరే అయ్యా. ఇంకెంతసేపు? ఆ, వస్తున్నా. ఇంకా స్టార్ట్ చేద్దామా? అది సినిమాల్లో మిమ్మల్ని శారీలో చూపిస్తారు కదండి. ఓ, నీకు శారీ ఫ్యాంటసీ ఉందా? ఆ, మ్మ్, సరే.